ఓకే, హాయ్ గాయ్స్ అందరికీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఫైల్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్స్ని ఏ విధంగా మెజర్ చేస్తాం అది చూడండి. ఇది అందరికీ తెలిసిందే కదా. దీన్ని యూజ్ చేసుకొని మనం ఆ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంది ఏందనేది దీన్ని డీకోణం అంటారు కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అది ఏందనేది చూడండి. ఇక్కడ the unit of an angle for angular measurements, a complete circle is divided into 360 equal parts. Each division is called a degree. A half circle will be have 180 degrees. Figure 1 లో చూడండి, మనకి ఫుల్ సర్కిల్ ఉంటే మొత్తం ఫుల్ సర్కిల్ ఉంటేనేమో 360 డిగ్రీస్. దాన్ని మనం ఒక్కొక్క డిగ్రీ కింద డివైడ్ చేసి పెట్టుకుంటాం 360ని. ఒకవేళ హాఫ్ సర్కిల్ ఉంటే దాన్ని 180 డిగ్రీస్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చింది హాఫ్ సర్కిలే, హాఫ్ సర్కిల్ కాబట్టి ఇక్కడ చూడండి 0 నుంచి 180 డిగ్రీస్ వరకు ఉంది. అదే దీని కింద ఇంకా 180 నుంచి ఇక్కడ వరకు వస్తే 360 డిగ్రీస్ అవుతుంది. ఇట్లా కింద 180 నుంచి మళ్ళీ 360 ఇక్కడ 0 దగ్గరకు వస్తే ఏమవుతుంది 360 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దీంతో మనం యాంగిల్స్ని ఏ విధంగా మెజర్ చేస్తాం ఏందనేది ఇక్కడ 1 by 1 చూడండి. సబ్ డివిజన్స్ ఆఫ్ యాంగిల్ ఫర్ మోర్ ప్రీసియస్ యాంగులర్ మెజర్మెంట్స్ 1 degree is further divided into 60 equal parts. మనము 1 degree కంటే ఇంకా మైక్రో డిగ్రీస్ కూడా కనుక్కోవాలనుకుంటే 1 డిగ్రీని ఇంకా 60 డిగ్రీల కింద డివైడ్ చేసుకుంటాం అంటాడు. ఫర్ మోర్ ప్రీసియస్ యాంగులర్ మెజర్మెంట్, ప్రీసియస్ అంటే ఏంది, ఇంకా చిన్న చిన్న యాంగిల్స్ని కూడా కనుక్కోవాలనుకుంటే 1 డిగ్రీని 60 డిగ్రీ అంటే 60 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. దిస్ డివిజన్ ఈజ్ 1 minute. ఒక డివిజన్ వచ్చేసి 1 minute అన్నట్టు. ద మినిట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఏ డిగ్రీ అండ్ ఈజ్ రిటర్న్ యాజ్ 30 degrees 15 minutes. అంటే ఏంది, ఇక్కడ మనం ఈ 15 degrees అనేది ప్రీసియస్ మెజర్మెంట్స్. అంటే 1 డిగ్రీలో 60 డిగ్రీలు డివైడ్ చేసుకుంటామని చెప్పినాం కదా, ఆ 60 డిగ్రీలలో 15 ఉన్నదని అర్థం. అంటే మైన్యూర్ కూడా మనం 1 డిగ్రీ కంటే తక్కువ ఉన్నది కూడా చెప్పగలుగుతున్నాం. ఇక్కడ 30 డిగ్రీలు దాటినాక 31వ డిగ్రీకి పోక ముందు ఆ 60 ఏవైతే డివైడ్ చేసుకున్నాం, 1 డిగ్రీని 60 పార్టుల కింద డివైడ్ చేసుకున్నాం కదా, ఆ డివైడ్ చేసుకున్న దాంట్లో 15వ పార్ట్ వరకు ఉన్నది అన్నట్టు దీని మీనింగ్. ఓకేనా. తర్వాత చూడండి ఎగ్జాంపుల్ చూడండి. కంప్లీట్ సర్కిల్ ఉంటే 360 డిగ్రీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ కంప్లీట్ సర్కిల్ ఈజ్ హౌ మెనీ డిగ్రీస్ అనే క్వశ్చన్ అడగొచ్చు. 360 డిగ్రీస్. హాఫ్ సర్కిల్ ఇది 1 కంప్లీట్ సర్కిల్, ఇది హాఫ్ 1/2 అంటే హాఫే కదా. హాఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఫిగర్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. 1/4 ఆఫ్ సర్కిల్ అంటే 1/4 అంటే ఎంత, హాఫ్ కంటే సగం, కాబట్టి దానికి ఎంత 90 డిగ్రీస్. ఓకేనా. కంప్లీట్ సర్కిల్ అయితే 360 డిగ్రీస్, హాఫ్ సర్కిల్ అయితే 180 డిగ్రీస్, 1/4 ఆఫ్ ది సర్కిల్ అయితే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ని ఏమంటాం మనం, రైట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ డివిజన్స్ చూడండి, ఇక్కడ ఇందాక చెప్పింది నేను మీకు చెప్పింది సబ్ డివిజన్స్. 1 degree ఆర్ 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes ఆర్ 60. ఇగో ఈ సింబల్ పైన ఇట్లా డాష్ పెట్టి చూపెడతాం అన్నట్టు. 1 degree ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడగొచ్చు. ఎంత, 60 minutes. తర్వాత 1 minute ఆర్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. దీన్ని కూడా ఇంకా ప్రీసియస్ చేసుకోవాలనుకుంటే 60 seconds కింద చెప్తాము. ఇక్కడ రెండు గీతలు వచ్చినాయి పైన చూడండి. ఇది యాంగులర్ మెజర్మెంట్. డిగ్రీస్ని ఎలా కనుక్కోవాలి, ప్రీసియస్ డిగ్రీస్ని ఏ విధంగా చూసుకోవాలి. 1 degree ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ప్రీసియస్ డిగ్రీస్ అంటే 60 degrees అని చెప్పాలి. 1 minute ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎన్ని ప్రీసియస్, ఇంకా లోతుకి వెళ్తే 60 seconds అని గుర్తుపెట్టుకోవాలి. 1 కంప్లీట్ సర్కిల్ అయితే ఎంత మనకి 360 డిగ్రీస్. హాఫ్ సర్కిల్ అయితే ఎంత 180 డిగ్రీస్. 1/4 ఆఫ్ ది సర్కిల్ అయితే ఎంత 90 డిగ్రీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సెమీ ప్రీసియన్స్. మనం ఇప్పుడు కనుక్కున్న దానికంటే ఇంకా తక్కువ ఉన్న డిగ్రీస్ని కనుక్కోవాలంటే కొన్ని బెవెల్ గేజెస్ వాడతాం. ఇక్కడ చూడండి. ద మోస్ట్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు చెక్ ద యాంగిల్స్ ఆర్ ద బెవెల్ ఆర్ బెవెల్ గేజెస్, యూనివర్సల్ బెవెల్ గేజెస్. ఫిగర్ 1 ఫిగర్ 2 చూడండి. ఇవి బెవెల్ గేజెస్, యూనివర్సల్ బెవెల్ గేజెస్. వీటితోని డైరెక్ట్గా మనం యాంగిల్స్ని కొలవలేం, కానీ ఇందాక చూసిన డీకోణం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని వీటిని యూజ్ చేసుకుంటా చిన్న చిన్న డిగ్రీస్ని కూడా మనం కలుపుకోగలుగుతాం.
బెవెల్ గేజెస్. ద బెవెల్ గేజెస్ కెనాట్ మెజూర్ యాంగిల్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా కనుక్కోలేము దాంతో. దే ఆర్ దేర్ ఫోర్ ఇండైరెక్ట్ యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. బెవెల్ గేజెస్ ఏంటి? ఇండైరెక్ట్ యాంగులర్ మెజర్మెంట్స్. డైరెక్ట్గా కొలలేము. ద యాంగిల్స్ కెన్ బి సెట్ అండ్ మెజర్డ్ విత్ బెవెల్ ప్రొట్రాక్టర్స్. ఇందాక మనం చూసింది ప్రొట్రాక్టరే కదా, ఆ ప్రొట్రాక్టర్స్ని ఈ బెవెల్ జోడిస్తే బెవెల్ ప్రొట్రాక్టర్ అంటాము. ఈ బెవెల్ ప్రొట్రాక్టర్ ద్వారా చిన్న చిన్న యాంగిల్స్ని కూడా మనం కనుక్కోగలుగుతాం. ఓన్లీ బెవెల్తోని డైరెక్ట్గా కనుక్కోలేము. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్ బెవెల్ని యూజ్ చేసుకొని చిన్న చిన్న యాంగిల్స్ని కూడా మనం కనుక్కోగలుగుతాం. ఇక్కడ యూనివర్సల్ బెవెల్ గేజ్ అంటే ఏంటో చూడండి. ద యూనివర్సల్ బెవెల్ గేజ్ హ్యాస్ an additional blade. అంటే నార్మల్గా ఉన్న బెవెల్ గేజ్ కంటే దానికి ఒక బ్లేడ్ని అడిషనల్గా యాడ్ చేసుకుంటారు. దిస్ హెల్ప్స్ ఇన్ మెజూరింగ్ యాంగిల్స్ విచ్ కెనాట్ బి చెక్డ్ విత్ అన్ ఆర్డినరీ బెవెల్ గేజ్. ఏదైతే మన నార్మల్ బెవెల్ గేజ్ ఉందో దాంతో కూడా చెక్ చేయలేని చిన్న చిన్న యాంగిల్స్ని కూడా యూనివర్సల్ బెవెల్ గేజ్తో మనం చెక్ చేసుకోగలుగుతాం. దాంట్లో ఏం వాడతారు? ఒక అడిషనల్ బ్లేడ్ని వాడతారు. దాన్ని యూజ్ చేసుకొని మనం ఆర్డినరీ బెవెల్ గేజ్తో కనుక్కునే యాంగిల్ కంటే ఇంకా చిన్న చిన్న యాంగిల్స్ని కూడా మనం కనుక్కోగలుగుతాం. తర్వాత బెవెల్ ప్రొట్రాక్టర్. ఫిగర్ 3 చూడండి. బెవెల్ ప్రొట్రాక్టర్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ బెవెల్ ప్రొట్రాక్టర్ ఇమేజెస్. నెక్స్ట్ దీని గురించి ఏమన్నాడు చూడండి. ద బెవెల్ ప్రొట్రాక్టర్ ఈజ్ డైరెక్ట్ యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ హ్యాస్ గ్రాడ్యుయేషన్ మార్క్డ్ ఫ్రమ్ 0 degrees to 180 degrees. బెవెల్ ప్రొట్రాక్టర్ ఎన్ని డిగ్రీస్ కనుక్కున్నా అంటే 0 to 180 degrees వరకు ఉన్న యాంగిల్స్ని కొలవగలుగుతుంది. యాంగిల్స్ కెన్ బి మెజర్డ్ విత్ అన్ యాక్యురసీ ఆఫ్ 1 degree యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని మనం 1 degree యాంగిల్ నుంచి కనుక్కోవచ్చు. ఇది మనం బెవెల్ గేజెస్ కానీ బెవెల్ ప్రొట్రాక్టర్స్ గురించి, యూనివర్సల్ బెవెల్ గేజ్ గురించి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టాపిక్ కాంబినేషన్ సెట్. కాంబినేషన్ సెట్ ఏం చెప్పిండు దాని గురించి? డయాగ్రామ్ చూడండి. కాంబినేషన్ సెట్ అంటే ఇలా ఉంటుంది డయాగ్రాము. ఈ పార్ట్స్ ఏంది, దీని గురించి ఏం చెప్పిండు చూద్దాం. కాంబినేషన్ సెట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్. దీన్ని రకరకాల వర్కుల గురించి వర్క్స్ చేసుకోవడానికి మనం వాడతాం. లైక్ లేఅవుట్ వర్క్, మెజర్మెంట్ అండ్ చెక్కింగ్ ది యాంగిల్స్. యాంగిల్స్ని చెక్ చేయడానికి కానీ, ఏదైనా మెజర్మెంట్ చేయడానికి కానీ, ఏదైనా మన లేఅవుట్లను చెక్ చేసుకోవడానికి కానీ దీన్ని వాడతాం. అంటే డిఫరెంట్ వర్క్స్కి ఇదొక వర్క్, ఇదొక వర్క్, ఇదొక వర్క్, ఇట్లాంటివి కూడా దాంతో చేయొచ్చు. అంటే 2-3 రకాల పనులు దాన్ని కాంబినేషన్ సెట్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. దాని యొక్క పార్ట్స్ చూడండి. స్క్రైబర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఇట్ స్క్రైబ్స్ ది లైన్స్ ఆన్ ది మెటల్ పార్ట్స్. ఏవైతే మనం మెటల్ పార్ట్స్ మీద మెజర్మెంట్స్ చేసుకోవాలో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా గీత గీసుకోవాలో దాన్ని యూజ్ చేయడానికి స్క్రైబర్ వాడతాము. గీతలు గీయడానికి కానీ, మెటల్ మీద మనం ఒక మెజర్మెంట్ని పెట్టుకోవడానికి కానీ స్క్రైబర్ని వాడతాము. స్పిరిట్ లివర్. ఇక్కడ స్పిరిట్ లెవెల్ అంటే ఆ లెవెల్ ఏం చేస్తుందంటే దాన్ని ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే సెట్ చేయడానికి. ఇక్కడ యాంగిల్ చూడండి. 45 degrees యాంగిల్ ఇచ్చిండు. అంటే ఇది కిందికి పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రూల్ గ్రాడ్యుయేషన్స్ షుడ్ ది క్లియర్. రూల్ గ్రాడ్యుయేషన్స్ అంటే ఇక్కడ లోపల ఉన్న ఈ కొలతలు ఏవైతే ఉందో అవి మనం చూడడానికి క్లియర్గా విజిబుల్గా ఉండాలి. అట్లా లేకపోతే మనం యాంగిల్స్ని కరెక్ట్గా మెజర్ చేయలేము. ఓకేనా? ఇక్కడ చూడండి. క్లాంప్ నట్. దీన్ని ఇక్కడ క్లాంప్ చేసిన తర్వాత నట్టు బిగిస్తాం. ఇది క్లాంప్ నట్. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ పార్ట్ ఎక్కడ ఉంది, లేదంటే ఇట్లా ఎక్స్ అని పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ అని పెట్టి ఈ పార్ట్ పేరు ఏందని మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ కంప్లీట్ డయాగ్రామ్ ఇచ్చి దీని పేరు ఏందని అడగవచ్చు. కాంబినేషన్ సెట్ అని చెప్పగలగాలి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది యాంగిల్స్ అండ్ అదర్ వర్క్స్ ఆల్సో. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంది మీకు. చూడండి. బేసిక్ క్వాంటిటీ, మెట్రిక్ యూనిట్, బ్రిటిష్ యూనిట్. మనకి లెంత్, మాస్, టైము, కరెంటు, టెంపరేచరు, లైట్ ఇంటెన్సిటీ ఇవేవైతే ఉన్నాయో ఈ క్వాంటిటీస్కి మనకు యూనిట్స్ ఏంది, వాటి సింబల్ ఏంది, బ్రిటిష్ యూనిట్స్ ఏంది, బ్రిటిష్ సింబల్ ఏంది అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి. లెంత్ని దేంట్లో కొలుస్తాం మనం? మీటర్స్లో కొలుస్తాం. దీని సింబల్ ఏంది? స్మాల్ m. ఓకేనా? మాస్ని దేంట్లో కొలుస్తాం? కిలోగ్రామ్స్లో కొలుస్తాం. దీని సింబల్ ఏంది? కేజీ. టైంని దేంట్లో కొలుస్తాం? సెకండ్కి సింబల్ ఏంది? ఎస్. కరెంట్ని దేంట్లో కొలుస్తాం? యాంపియర్. దీని సింబల్ ఏంది? క్యాపిటల్ ఏ.
టెంపరేచర్ని దేంట్లో కొలుస్తాం? కెల్విన్. దీని సింబల్ ఏంది? క్యాపిటల్ K. లైట్ ఇంటెన్సిటీ, దీన్ని క్యాండెలా అనే యూనిట్. లైట్ ఇంటెన్సిటీకి యూనిట్ ఏందనంటే క్యాండెలా, సిడితో సూచిస్తాం. దీని సింబల్ ఏంది? సిడి. ఇది మెట్రిక్ యూనిట్స్. ఇవి మెట్రిక్ యూనిట్స్, బేసిక్ క్వాంటిటీకి ఉన్న మెట్రిక్ యూనిట్స్. బ్రిటిష్ యూనిట్స్ చూడండి ఒకసారి. లెంత్ని బ్రిటిష్ యూనిట్స్లో దేంతో కొలుస్తాడంటే ఫుట్, FOOT, ఫుట్. సింబల్ ఏంది? F. తర్వాత మాస్ అంటే ఇక్కడ మనం కిలోగ్రామ్స్లో కొలిసేదాన్ని బ్రిటిష్ వాడు ఎలా కొలుస్తున్నాడు? పౌండ్స్లో కొలుస్తున్నాడు. దానికి సింబల్ ఏంది? P. టైంని మనం సెకండ్స్లో కొలుస్తున్నాం, వాడు కూడా సెకండ్స్లోనే కొలుస్తుండు. తర్వాత కరెంట్ని మనం యాంపియర్స్లో కొలుస్తున్నాం, వాడు కూడా యాంపియర్స్లోనే కొలుస్తుండు. టెంపరేచర్ని మనం కెల్విన్లో కొలుస్తున్నాం, వాడు ఫారెన్ హీట్లో కొలుస్తున్నాడు. ఫారెన్ హీట్ టెంపరేచర్, ఫారెన్ హీట్ డిగ్రీస్లో కొలుస్తున్నాడు. F పైన డిగ్రీ సింబల్ ఇచ్చిండు. లైట్ ఇంటెన్సిటీని మనం క్యాండెలాలో కొలుస్తున్నాం, ఇక్కడ వాడు కూడా క్యాండెలాలోనే కొలుస్తుండు. మన మెట్రిక్ యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రిటిష్ యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమున్నాయి అనేది చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్లా. మళ్ళీ యూనిట్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇన్డెప్త్గా చెప్తా. ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ నోట్ ఒకటి చూడండి. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ ఆర్ ద టూ క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ రెండు ఉంటాయి. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఆల్రెడీ బేసిక్గా ఉండేటి. డెరైవ్డ్ అంటే మనం 2-3 యూనిట్స్ని కలుపుకొని ఒక డెరివేషన్ ద్వారా తెచ్చుకుంటే దాన్ని ఏమంటాం? డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. చూడండి ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ ఆర్ ద టూ క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. లెంత్, మాస్ అండ్ టైమ్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్. లెంత్, మాస్, టైమ్ అనేది ఫండమెంటల్ యూనిట్స్. తర్వాత ఆల్ ద సిస్టమ్స్, ఇన్ ఆల్ ద సిస్టమ్స్ FPS, CGS, MKS అండ్ SI సిస్టమ్స్, ఈ అన్ని సిస్టమ్స్లో కూడా లెంత్, మాస్, టైం అనేది ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ కాదు. ఈ లెంత్, మాస్, టైం కాకుండా మిగతా ఏమైనా ఉంటే అవి డెరైవ్డ్ యూనిట్స్, అంటే వాటిని మనం డెరైవ్ చేసుకొని తీసుకుంటాము. నెక్స్ట్ సర్ఫేస్ గేజెస్. సర్ఫేస్ గేజెస్ ఇలా ఉంటాయి చూడండి. The surface gauge is one of the most common marking tools used for scribing lines parallel to the datum surface. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. స్క్రైబింగ్ లైన్స్ ప్యారలల్ టు ది డేటమ్ సర్ఫేస్. నార్మల్గా మనం ఏం అవసరం లేదు, గీత గీసుకోవాలంటే ఏం వాడతాం? స్క్రైబర్స్ వాడతాం. అదే డేటమ్ లైన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దానికి ఇట్లా బేస్ ఉంటుంది, పైగా ఇట్లా దానికి ఒక షేప్ ఉంటుంది. అప్పుడు ఈ డేటమ్ లైన్ అంటే ఈ కింద ఉన్న ఈ సర్ఫేస్కి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా లైన్ గీయాలి. ఇట్లా ఉన్నదానికి దీని మిడిల్లో లైన్ గీయాలి. లైన్ గీయాలనుకున్నప్పుడు సర్ఫేస్ గేజ్ని ఇక్కడ పెట్టేసి దాని యొక్క మార్కర్ స్క్రైబర్ ఏదైతే ఉందో కరెక్ట్ మిడిల్లో పెట్టేసి గీయడం అన్నట్టు. డేటమ్ లైన్కి కరెక్ట్ ప్యారలల్గా, ఇట్లా ప్యారలల్ అంటే ఏంది? రెండు సమానంగా ఉండడం, ఇట్లా సమానంగా, అట్లా సమానంగా వచ్చేటట్టు ఇక్కడ చూడండి ఆల్రెడీ గీస్తాడు. ఇప్పుడు ఇది డేటమ్ లైన్ అంటే కిందది, దీనికి ప్యారలల్గా అంటే ఇట్లా దీని మీద అయినా కావచ్చు, దీని మీద అయినా కావచ్చు. లైన్ని గీస్తాడా లేదా ఈడ? కాబట్టి దీన్ని ఏమంటాం? సర్ఫేస్ గేజ్. సర్ఫేస్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డ్రా ది లైన్ ప్యారలల్ టు ది డేటమ్ లైన్. అంటే ఇక్కడ డేటమ్ లైన్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా గీయాలి. చూడండి, స్క్రైబింగ్ లైన్స్ ప్యారలల్ టు ది డేటమ్ సర్ఫేస్ అంటే కింద ఉన్న సర్ఫేస్కి ప్యారలల్గా మనం లైన్ని గీసుకోవడానికి వాడేది సర్ఫేస్ గేజెస్. సెట్టింగ్స్ ది జాబ్ ఆన్ మిషన్స్ ప్యారలల్ టు ది డేటమ్ సర్ఫేస్. మనం జాబ్ మీద డేటమ్ సర్ఫేస్కి ప్యారలల్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఇవన్నీ సర్ఫేస్ గేజెస్. చూడండి, ఇదొక టైప్ ఆఫ్, ఇదొక టైప్ ఆఫ్. ఇక్కడ చూడండి, చెకింగ్ ద హైట్ అండ్ ప్యారలలిజం ఆఫ్ జాబ్స్, సెట్టింగ్ జాబ్స్ కాన్సెంట్రిక్ టు ది మిషన్ స్పిండిల్. జాబ్స్ని కరెక్ట్గా చూసుకొని మనం మిషన్ స్పిండిల్ని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, స్క్రైబర్ అంటే ఇది లైన్ గీసేది, స్పిండిల్ ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, స్నగ్, నట్టు, బేసు. దీనికి బేసు, దీనికి స్క్రైబర్ మెయిన్ లైన్ గీసేది. ఇక్కడ నట్ ఏంటంటే దీన్ని పైకి కిందికి జరుపుకోవడానికి. ఇది స్పిండిల్ అంటే ఒక షాప్ లాంటిది, సపోర్టింగ్ ఎలిమెంట్. బేసు కింద, మెయిన్ బేస్ అనేది కింద ఉంటుంది. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ చూడండి, నార్మల్ సర్ఫేస్ గేజ్కి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్కి డిఫరెన్స్ ఏందో చూడండి. దిస్ హ్యాస్ ది ఫాలోయింగ్ అడిషనల్ ఫీచర్స్. ద స్పిండిల్ కెన్ బి సెట్ టు ఎనీ పొజిషన్. ఫైన్ అడ్జస్ట్మెంట్స్ కెన్ బి మేడ్ క్విక్లీ. కెన్ ఆల్సో యూజ్డ్ ఆన్ సిలిండ్రికల్ సర్ఫేసెస్.
మనం యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని సిలిండ్రికల్ సర్ఫేసెస్ మీద వాడతాము. ప్లస్ దీని ఫ్యూచర్ ఏంటంటే ఎటైనా ఎనీ యాంగిల్ ఎటు సైడ్ అయినా దాన్ని తిప్పుకోవచ్చు, ఎంత పైకి కిందికి కూడా దాన్ని జరుపుకోవచ్చు. ఆ ఫ్యూచర్ దీనికి ఉంటుంది. డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ యొక్క పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. బేసు, గడ్జన్ పిన్ను, వి గ్రూవ్, రాకర్ ఆర్మ్, స్పిండిలు, క్లాంపింగ్ నట్, స్నగ్, స్క్రైబర్. ఇక్కడ స్క్రైబర్ చూడండి. ఇక్కడ దీంతో మనం మార్క్ చేసుకోవచ్చు లైన్స్, దీంతో కూడా మనం మార్క్ చేసుకోవచ్చు లైన్స్. రెండు సైడ్లో ఇచ్చిండు కాబట్టి దీన్ని యూనివర్సల్ అన్నాడు. యూనివర్సల్ అంటే ఎక్కడైనా వాడచ్చు, ఎలాగైనా గీసుకోవచ్చు. ఆ స్పెషాలిటీ దీనికి ఉన్నది కాబట్టి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అన్నాడు. దీనికి అడిషనల్ ఫ్యూచర్ అది. ఓకేనా? దీని పార్ట్స్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పార్ట్స్ చూసుకోండి. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఏదో ఒక పార్ట్కి ఎక్స్ అని పేరు పెట్టి ఈ పార్ట్ పేరు ఏందని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చిజిల్స్ చూడండి. నెక్స్ట్ టాపిక్ చిజిల్స్. The cold chisel is a hand cutting tool used by fitters for chipping and cutting of the operations. ఇక చిజిల్ అంటే ఏంది? మనం ఇట్లా ఉల్లి లాంటిది ఇట్లా పెట్టి ఇట్లా కొడతాం కదా మెటీరియల్ని రిమూవ్ చేయడానికి. దాన్నే మనం చిజిల్ అంటాం. ఉల్లి లాంటిది ఉల్లి అంటారు కదా మనం నార్మల్గా పెట్టి కొట్టేదాన్ని. ఇగో ఇక్కడ ఆల్రెడీ కొడుతుంటే ఇక్కడ పెట్టి ఈ హ్యామర్తో కొడతా అంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న మెటీరియల్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైనా ఉన్నా లేదా దీనికి ఒక షేప్ తెచ్చుకోవడానికైనా మనం చిజిల్స్ని వాడతాం. ఇట్లాంటి చిజిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, 1 by 1. ఇగో చూడండి, ఇక్కడ వర్క్ కనబడుతుంది కదా చిజిల్స్ అంటే. ఇక్కడ పెట్టి ఈ మెటల్ని తీసేయాలనుకున్నప్పుడు ఇటు నుంచి హ్యామర్తో కొడతాం. హ్యామర్ అంటే ఏంది? సుత్తితో కొట్టినప్పుడు ఏమవుతుంది? ఈ మెటల్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ హోల్ ఉంది, ఈ హోల్ని మనం స్ట్రైట్గా చేయాలి. స్ట్రైట్గా చేయాలి కనుక 1 by 1 ఇట్లా కొట్టుకుంటా వస్తే ఇది కట్ అవుతూ ఉంటుంది మెటీరియల్. పార్ట్స్ ఆఫ్ ది చిజిల్ చూడండి. చిజిల్ పార్ట్స్ ఇంపార్టెంట్. ఇది చిజిలు పైన ఉండే ఈ పార్ట్ని ఏమంటాం? హెడ్ అంటాం. ఈ పార్ట్ని ఏమంటాం అంటే ఈ మిడిల్లో ఉండే పోర్షన్ ఏమంటాం? బాడీ అంటాం. కింద ఉన్న ఈ పాయింట్ని కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? పాయింట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, పాయింట్, బాడీ, హెడ్. చిజిల్ యొక్క పార్ట్స్ హెడ్, పాయింట్, బాడీ. హెడ్ అంటే పైన ఉండేది ఏది మనం హ్యామర్తో పెట్టి కొట్టే పార్ట్ని ఏమంటాం? హెడ్ అంటాం. కింద కట్ చేసే పార్ట్ని ఏమంటాం? పాయింట్ అంటాం. మధ్యలో ఉండే పార్ట్ని ఏమంటాం? బాడీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ చిజిల్ చూడండి. హెడ్, బాడీ, పాయింట్, కటింగ్ ఎడ్జ్ ఇవన్నీ వేరే. కామన్ టైప్స్ ఆఫ్ చిజిల్స్ చూడండి. ఫ్లాట్ చిజిల్, క్రాస్ కట్ చిజిల్, హాఫ్ రౌండ్ చిజిల్, హాఫ్ రౌండ్ నోస్ చిజిల్, డైమండ్ పాయింట్ చిజిల్, వెబ్ చిజిల్. ఈ 5 రకాల చిజిల్స్ 1 by 1 చూడండి. డయాగ్రామ్స్ ఇట్లా ఓన్లీ డయాగ్రామ్సే. దీంట్లో మీరు ఏం లేదు. చిజిల్స్ అన్ని దేనికి వాడతారంటే ఎక్సెస్ ఉన్న మెటీరియల్ని కానీ ఎక్స్ట్రా మెటీరియల్ని కానీ రిమూవ్ చేయడానికి మాత్రమే చిజిల్స్ని వాడతారు. ఆ చిజిల్స్ డయాగ్రామ్ చూడండి. ఇవి మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఫ్లాట్ చిజిల్ ఎట్లుంది చూడండి. ఫ్లాట్ చిజిల్ ఎట్లున్నది చూడండి. ఇది ఫ్లాట్ చిజిల్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఈ షేప్ ఉంటే క్రాస్ కట్ చిజిల్ ఆర్ కేప్ చిజిల్. కేప్ చిజిల్ అనొచ్చు, క్రాస్ కట్ చిజిల్ అనొచ్చు. ఇది ఫ్లాట్ చిజిల్. ఇక్కడ ఫ్లాట్గా ఉన్నది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, కాబట్టి దీన్ని ఫ్లాట్ చిజిల్ అన్నాడు. ఇది ఆటోమేటిక్గా క్రాస్ ఉన్నది కాబట్టి దీన్ని క్రాస్ కట్ చిజిల్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఫ్లాట్ చిజిల్ దేనికి వాడతాడు, క్రాస్ కట్ చిజిల్ దేనికి వాడతాడు చూడండి. క్రాస్ కట్ చిజిల్ వచ్చేసి కీవేస్ ఏదైతే ఉందో ఆ కీవేస్లో ఉన్న మెటల్స్ని తీసేయడానికి. కీవేస్ మన స్లాట్ లాంటిది ఉంటుంది కదా, ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే మెటల్ తీసుకోండి. ఈ మెటల్లో ఇదేంది? కీవే అంటే చిన్న హోల్ లాంటిది. ఇట్లాంటి హోల్స్లలో ఉన్న మెటల్స్ని రిమూవ్ చేయాలంటే క్రాస్ కట్ చిజిల్ వాడాలి. అదే పైన ఉన్న సర్ఫేస్, ఈ పెద్ద సర్ఫేస్ ఉందా హోల్ కాకుండా పైన, దాని మీద ఉన్న మెటల్ని తీసేయాలనుకుంటే ఫ్లాట్ చిజిల్ని వాడాలి. చూడండి, గమనించండి, ఫ్లాట్ చిజిల్కి క్రాస్ కట్ చిజిల్కి ఎంత డిఫరెన్స్ ఉంది, దాని యొక్క నేచర్ ఆఫ్ వర్క్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. దాని అప్లికేషనే మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. హాఫ్ రౌండ్ నోస్ చూడండి. ఇక్కడ ఈ చిజిలు ఇక్కడ చూడండి, ఈ నోస్ వచ్చేసి కింద హాఫ్ రౌండ్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం? హాఫ్ రౌండ్ నోస్ అన్నాడు. ఇక్కడ దీన్ని పెద్దగా చేసి చూపెడతాను చూడండి. ఈ చిజిలు కింద ఎట్లున్నది? హాఫ్ రౌండ్ ఉంది కాబట్టి దీన్ని హాఫ్ రౌండ్ నోస్ అన్నాడు. ఈ డయాగ్రాము ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది చూడండి. దీని అప్లికేషన్ చూడండి, హాఫ్ రౌండ్ నోస్. ఇట్లాంటి స్లాట్స్లలో ఏదైనా మెటల్స్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి చిజిల్స్ని వాడతాము. గుర్తుపెట్టుకోండి, హాఫ్ రౌండ్ నోస్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్, వెరీ వెరీ. నెక్స్ట్ ఏమున్నది? డైమండ్ పాయింట్ చిజిల్.
డైమండ్ పాయింట్ సిజిల్ చూడండి. డైమండ్ పాయింట్ సిజిల్ ఎక్కడ వాడతామంటే ఇట్లాంటి షేప్ ఉన్న ఏరియాలల్లో ఈ ఎడ్జ్లో ఉన్న మెటల్స్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ డైమండ్ పాయింట్ సిజిల్ని వాడతాము. డైమండ్ పాయింట్ సిజిల్ వాడడం వల్ల ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్ ఎడ్జ్లో నుంచి ఉన్న మెటల్ తీసేసి మళ్ళీ ఎడ్జ్ యాస్టీస్ ఎట్లుందో అట్లనే ఫామ్ అవుతుంది మెటల్ పోయినా కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి దాని యొక్క పాయింట్ ఎట్లుంది, డైమండ్ షేప్లో ఉంది, కనిపిస్తుందిగా డైమండ్ షేప్. ఎట్లుంది పాయింట్? డైమండ్ షేప్లో ఉంది. ఇందాకటిది హాఫ్ రౌండ్ అన్నప్పుడు ఎట్లుంది? ఇట్లా హాఫ్ రౌండ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు డైమండ్ షేప్ ఉంది, గుర్తుపెట్టుకోండి డైమండ్ షేప్. నెక్స్ట్ వెబ్ చిజిల్. వెబ్ చిజిల్ చూడండి. ఈ వెబ్ చిజిల్ ఏంటంటే ఇట్లా హోల్స్ ఉన్న దగ్గర 2 హోల్స్ని కలిపేయడానికి వాడేది వెబ్ చిజిల్. చూడండి దాని షేప్ ఎట్లున్నది. ఇట్లా 2 హోల్స్ అంటే నంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్ మధ్య ఉన్న ఈ మెటల్ని తీసేయాలనుకున్నప్పుడు మనం వాడేది వెబ్ చిజిల్. వెబ్ చిజిల్ని పెట్టి కొడితే అక్కడ ఏమవుతుంది? ఆ 2 మధ్యలో ఉన్న మెటల్ పోయి ఈ 2 కలిసిపోతాయి. ఇక్కడ కలిసిపోతాయి కదా ఇప్పుడు ఇది బయటికి తీస్తే. అట్లా ఆ విధంగా వెబ్ చిజిల్ని ఇట్లాంటి ప్లేస్లలో వాడతాము. చిజిల్స్ ఎందుకు అని అంటే ఫర్ రిమూవింగ్ ది ఎక్సెస్ మెటీరియల్. అప్లికేషన్ని బట్టి మనం ఎక్కడ ఏ మెటల్ని తీసేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఏ చిజిల్ని వాడాలనేది చూసుకోవాలి. తర్వాత యాంగిల్స్ ఆఫ్ చిజిల్. చిజిల్ యొక్క యాంగిల్స్ చూడండి. చిన్న డయాగ్రాము ఎగ్జామ్లో మేబీ అడిగితే అడగవచ్చు, లేకపోతే రాకపోవచ్చు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. యాంగిల్స్ ఆఫ్ చిజిల్ చూడండి. ఈ మిడిల్ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. తర్వాత ఈ టిప్ నుంచి ఇటొక లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ మధ్యలో ఉండే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే యాంగిల్ని ఏమంటాం? పాయింట్ యాంగిల్. ఎందుకంటే ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి ఇటొక లైన్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చే యాంగిల్ని ఏమంటాం? పాయింట్ యాంగిల్. అదే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్టెన్షన్ నుంచి ఇక్కడ ఈ వర్టికల్ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటాం? రేక్ యాంగిల్. అదే ఇటు సైడ్ ఉన్న ఈ ఎక్స్టెన్షన్ నుంచి కింద హారిజాంటల్కి ఉన్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటాం? క్లియరెన్స్ యాంగిల్ అంటాం. దీన్ని ఆల్ఫాతో సూచిస్తాం, దీన్ని గామాతో సూచిస్తాం. ఈ మధ్యలో ఉన్న ఈ యాంగిల్ని పాయింట్ యాంగిల్ అంటాం, దీన్ని బీటాతో సూచిస్తాం. ఒకవేళ ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ ఈ పాయింట్కి మిడిల్లో ఉన్న లైన్ నుంచి ఈ కింద హారిజాంటల్ లైన్కి మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్క్లేషన్ అంటాం. ఇవి చిజిల్ యాంగిల్స్, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్క్లేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, రేక్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి, పాయింట్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి, తర్వాత క్లియరెన్స్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్డినరీ డెప్త్ గేజ్. డెప్త్ గేజ్ ఎందుకు వాడతాం చూడండి. ఆర్డినరీ డెప్త్ గేజ్. ఆర్డినరీ డెప్త్ గేజ్ ఈజ్ సెమీ ప్రిసియస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది డెప్త్ ఆఫ్ ది రీసెసెస్, స్లాట్స్ అండ్ స్టెప్స్. ఏవైతే స్లాట్స్ కట్ చేసి ఉంటాయో ఇందాక మనం చూసినాం కదా జాబ్లో. స్లాట్స్ అంటే ఏంది? కీవే లాంటిది కట్ చేసి పెట్టడం. అట్లా కట్ చేసి ఉన్న దాంట్లో మనం దాని డెప్త్ ఎంత ఉందో కొలవాలనుకుంటే ఈ ఆర్డినరీ డెప్త్ గేజ్ని వాడతాము. దాని లోతు ఎంత ఉంది, ఎంత లోతు వరకు కట్ అయింది అనేది మనకు కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? డెప్త్ గేజ్ని వాడతాం, ఆర్డినరీ డెప్త్ గేజ్ని. పార్ట్స్ ఆఫ్ ది ఆర్డినరీ డెప్త్ గేజ్. ఆర్డినరీ డెప్త్ గేజ్ యొక్క పార్ట్స్ చూడండి. గ్రాడ్యుయేట్ భీము, క్లాంపింగ్ స్క్రూ, స్కేలు, బేసు. ఆ డయాగ్రామ్లో చూడండి. నంబర్ 1 గ్రాడ్యుయేటెడ్ భీమ్ అంటే దీని మీద మనకు కొన్ని కొలతలు ఇస్తాడు, దాన్ని గ్రాడ్యుయేటెడ్ భీమ్ అంటాం. ఈ భీమ్ ఇది మొత్తాన్ని భీమ్ అంటాం. దాని మీద కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాటిని గ్రాడ్యుయేట్ అంటాం, గ్రాడ్యుయేటెడ్ భీమ్. క్లాంపింగ్ స్క్రూ నంబర్ 2. ఇక్కడ స్క్రూ ఉంది చిన్నది, అంటే దీన్ని కిందికి జరుపుకోవడానికి పైకి జరుపుకోవడానికి ఈ స్క్రూ యూజ్ అవుతుంది. ఈ స్క్రూని ఏమంటాం మనం? క్లాంపింగ్ స్క్రూ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్కేల్. ఇది మొత్తాన్ని ఏమంటాం మనం? స్కేలే కదా ఇదంతా. నెక్స్ట్ బేస్. ఈ కింద ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా ఉండేది దాన్ని బేస్ అంటాం. దీన్ని ఏమన్నా ఆర్డినరీ డెప్త్ గేజ్. దాని యొక్క పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 వచ్చేసి గ్రాడ్యుయేటెడ్ భీమ్, నంబర్ 2 వచ్చేసి క్లాంపింగ్ స్క్రూ, నంబర్ 3 వచ్చేసి స్కేలు, నంబర్ 4 వచ్చేసి బేస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మార్కింగ్ మీడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కింగ్ మీడియా. పర్పస్ ఆఫ్ ది మార్కింగ్ మీడియా. మార్కింగ్ మీడియా యొక్క పర్పస్ ఏంటి చూడండి. ఇన్ మార్కింగ్ ఆఫ్ ఆర్ లేఅవుట్ ద సర్ఫేస్ ఆఫ్ ది జాబ్ ఆర్ వర్క్ పీస్ ఈజ్ కోటెడ్ విత్ ఏ మీడియం టు షో ద మార్క్డ్ లైన్స్ క్లియర్ అండ్ విజిబుల్. ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్ క్లియర్గా విజిబుల్గా ఉండాలంటే మనం ఏదో ఒక మార్కింగ్ మీడియాని దాని మీద ఏదైనా పౌడర్ కానీ లేదంటే ఏదైనా కలర్స్ కానీ దాని మీద మనం పేస్ట్ చేయగలగాలి. అప్పుడే మనకి అది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత టు గెట్ క్లియర్ అండ్ థిన్ లైన్స్ ద బెస్ట్ లేఅవుట్ మీడియా ఈజ్ టు బి సెలెక్టెడ్. మనకు క్లియర్గా కనబడాలి, ప్రాపర్గా కనబడాలంటే
మనం ఏం చేయాలి, మంచి మార్కింగ్ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డిఫరెంట్ మార్కింగ్ మీడియా, ఏమేమి మార్కింగ్ మీడియాస్ ఉన్నాయి చూడండి. ద డిఫరెంట్ మార్కింగ్ మీడియా ఆర్ వైట్ వాష్, మార్కింగ్ బ్లూ, ప్రుషియన్ బ్లూ, కాపర్ సల్ఫేట్ అండ్ సెల్యులోజ్ లాక్వార్. ఇవి ఏంటివి మార్కింగ్ మీడియాస్. మనం ఏదైనా సర్ఫేస్ని ఎంత నీట్గా ఉన్నది, క్లియర్గా ఉన్నదా లేదా, దాని మీద ఏమైనా గతుకులు ఉన్నాయా లేదా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి వాడే మార్కింగ్ మీడియాస్ ఇవి. వైట్ వాష్, మార్కింగ్ బ్లూ, ప్రుషియన్ బ్లూ, కాపర్ సల్ఫేట్ అండ్ సెల్యులోజ్ లాక్వార్. ఇక్కడ వైట్ వాష్. నెక్స్ట్ 1 by 1 చూడండి. వైట్ వాష్ ఎందుకు వాడతాం చూడండి. వైట్ వాష్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ మెనీ వేస్. చాలా రకాలుగా వైట్ వాష్ని తయారు చేసుకోవచ్చు. చాక్ పౌడర్ మిక్స్డ్ విత్ వాటర్, చాక్ పీస్కున్న పౌడర్ని మనం వాటర్తో మిక్స్ చేసినా కూడా మనకి వైట్ వాష్ అనేది తయారవుతుంది. చాక్ మిక్స్డ్ విత్ మిథైలేటెడ్ స్పిరిట్, ఏదైనా మిథైలేటెడ్ స్పిరిట్ లాంటి కెమికల్తో కూడా మనం వైట్ వాష్ని తయారు చేసుకోవచ్చు. వైట్ లెడ్ పౌడర్ మిక్స్డ్ విత్ టర్పెంటైన్తో మిక్స్ చేసుకున్నా కూడా వైట్ వాష్ వస్తుంది. నెక్స్ట్ వైట్ వాష్ ఈజ్ అప్లైడ్ టు రఫ్ ఫోర్జింగ్ అండ్ క్యాస్టింగ్ విత్ ఆక్సిడైజ్డ్ సర్ఫేసెస్. ఏవైతే ఫోర్జింగ్ చేసిన తర్వాత వచ్చే సర్ఫేస్లు ఉన్నాయో, క్యాస్టింగ్ చేసిన తర్వాత వచ్చే సర్ఫేస్ ఉన్నాయో, ఆ సర్ఫేస్ల మీద మనం ఏది అప్లై చేస్తామంటే వైట్ వాష్ అప్లై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫోర్జింగ్ సర్ఫేసెస్ మీద ఏ మార్కింగ్ మీడియాని యూజ్ చేస్తారు అని అడిగితే వైట్ వాష్ అని గుర్తుపెట్టుకోవాలి. క్యాస్టింగ్ అయిన తర్వాత దాని యొక్క సర్ఫేస్ ఫినిష్ ఎట్లుంది అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే వైట్ వాష్ అనే మార్కింగ్ మీడియాని దాని మీద అప్లై చేసి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. తర్వాత వైట్ వాష్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ వర్క్ పీసెస్ ఆఫ్ హై యాక్యురసీ. ఈ హై ఫినిషింగ్ బాగా స్మూత్గా ఉన్న సర్ఫేస్ల మీద వైట్ వాష్తోనే మనం మార్కింగ్ చేసుకుంటే మనకి యూజ్లెస్. ఓన్లీ రఫ్ సర్ఫేసెస్ మీదనే యూజ్. దానికి వేరే మార్కింగ్ మీడియాస్ ఉంటాయి, అవి చూద్దాం. తర్వాత మార్కింగ్ బ్లూ. ఏ కెమికల్ డై బ్లూ based color mixed with methylated spirit used for marking on work pieces which are reasonably machined surfaces. నార్మల్గా మిషన్ చేసి ఉన్న సర్ఫేస్ల మీద ఈ మార్కింగ్ బ్లూని వాడతాము. అది దేంతో మిక్స్ అయి ఉంటుందంటే మిథైలేటెడ్ స్పిరిట్ అనే ఒక కెమికల్తో మిక్స్ అయి ఉంటుంది. దాని ద్వారా కొంత మరి బాగా ఫినిష్ ఉన్న సర్ఫేస్ కాకుండా జస్ట్ మామూలుగా మిషన్ చేసిన సర్ఫేసెస్ మీద, మిషన్ చేసిన తర్వాత నార్మల్ గరుకులు ఉంటాయి, అట్లాంటి సర్ఫేసెస్ మీద ఈ మార్కింగ్ బ్లూని యూజ్ చేస్తారు. తర్వాత ప్రుషియన్ బ్లూ, వెరీ ఇంపార్టెంట్. ప్రుషియన్ బ్లూ ఎగ్జామ్లో వచ్చింది ఇంతకుముందు. దిస్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఫైల్డ్ ఆర్ మిషన్ ఫినిష్డ్ సర్ఫేసెస్. మనం ఎస్టర్డే క్లాస్లో ఫైలింగ్ గురించి చెప్పుకున్నాం. ఎట్లా ఫైల్ చేయాలి, ఏం చేయాలి, ఫైలింగ్ ఎందుకు, సర్ఫేస్ ఫినిష్ చేయడానికి అని నేర్చుకున్నాం. అట్లాంటి ఫైల్ చేసిన సర్ఫేసెస్ మీద కానీ మిషన్ చేసిన సర్ఫేసెస్ మీద కానీ మనం ప్రుషియన్ బ్లూని వాడతాము. దిస్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఫైల్డ్ ఆర్ మిషన్ ఫినిష్డ్ సర్ఫేసెస్. మిషన్తోని ఫినిషింగ్ చేసుకున్న సర్ఫేసెస్ కానీ ఫైలింగ్ చేసుకున్న సర్ఫేసెస్ కానీ ప్రుషియన్ బ్లూ వాడతాం. దిస్ విల్ బి గివ్ వెరీ క్లియర్ లైన్స్ బట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ డ్రైయింగ్ దెన్ ది అదర్ మార్కింగ్ మీడియా. వేరే మార్కింగ్ మీడియా ఏవైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే ఇది ఆరిపోవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆరకుండా ఉంటే మనకి ఇబ్బంది కదా, కాబట్టి తొందరగా ఆరదు. ఇది ఆరడంలో మిగతా వాటితో ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ మనకు క్లియర్గా ఇస్తుంది అన్నట్టు. ఎక్కడైనా గతుకులు ఉన్నాయా, లైన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అనేది పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఏది ప్రుషియన్ బ్లూ వెరీ హై సర్ఫేస్ యాక్యురసీ ఇస్తుంది. బాగా సర్ఫేస్ ఫినిష్ ఉన్న దాని మీద కూడా ఏదైనా ఎగుడు దిగుడులు ఉన్నా కూడా ఈ ప్రుషియన్ బ్లూని మనం దాని మీద పేస్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన ఇంజన్ వాల్వ్స్ ఉంటాయి కదా, ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్, వాటి మీద కూడా ఏమైనా లీకేజ్ అవుతుందా లేదా అనేది మనం ఈ ప్రుషియన్ బ్లూతోనే చూసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ సెల్యులోజ్ లాక్వార్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. Cellulose lacquer. This is an commercially available marking medium. It is made in different colors and dries very quickly. ఇది డిఫరెంట్ కలర్స్ తోని తయారు చేస్తారు, మళ్ళీ ఇది తొందరగా ఆరిపోతుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డ్రైస్ వెరీ క్విక్లీ. దిస్ ఈజ్ అన్ కమర్షియలీ అవైలబుల్ మార్కింగ్ మీడియం. ఇట్ ఈస్ మేడ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. రకరకాల కలర్స్లో తయారు చేసుకోవచ్చు సెల్యులోజ్ లాక్వార్ని. అలాగే దీన్ని మనం తొందరగా ఆర్పవచ్చు, కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. కానీ ఇది కొంచెం హార్మ్ఫుల్. చూడండి, ద సెలెక్షన్ ఆఫ్ మార్కింగ్ మీడియం ఫర్ ఏ పర్టికులర్ జాబ్ డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్ ఫినిష్ అండ్ ద యాక్యురసీ ఆఫ్ ది వర్క్ పీస్. వర్క్ పీస్ యొక్క యాక్యురసీ కానీ ఆ సర్ఫేస్ యొక్క ఫినిష్ కానీ
దాని మీద బేస్ చేసుకొని మనం ఏ మార్కింగ్ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. పైన ఈ రెండు జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సర్ఫేస్ ప్లేట్స్. సర్ఫేస్ ప్లేట్స్ ఎందుకు వాడతాం చూడండి. ఇగో ఇది సర్ఫేస్ ప్లేట్. ఎడ్జ్ స్ట్రైటెండ్ అండ్ స్క్వేర్ టు ఈచ్ అదర్ యాక్యురేట్లీ స్క్రాప్డ్ ఫ్లాట్ సర్ఫేసెస్. ఈ సర్ఫేస్ ప్లేట్స్ని ఎందుకు వాడతాం చూడండి. When accurate dimensional features are to be marked, it is essential to have a datum plane with a perfectly flat surface. Marking using datum surfaces which are not perfectly flat will result in dimensional inaccuracies. The most widely used datum surfaces in machine shop work are the surface plates and marking tables. ఏదైతే సర్ఫేస్ ప్లేట్ ఉందో ఈ సర్ఫేస్ ప్లేట్ మనం ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక షీట్ ఉంది, మెటల్ షీట్ ఉంది, అది కొంచెం ఎగుడు దిగుడు ఉంది, లేదంటే ఫ్లాట్గా లేదు, దాన్ని ఏం చేస్తాం మనం దీని మీద పెట్టేసి ఫ్లాట్గా తయారు చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్స్ కూడా పర్ఫెక్ట్గా లేనప్పుడు దీని మీద పెట్టి మనం దాన్ని స్క్వేర్గా చేయడమో లేదంటే రెక్టాంగిల్గా చేయడమో, దీని మీద ఒక ఎడ్జ్కి పెట్టుకొని దాన్ని కొట్టుకుంటే ఇక్కడ ఫ్లాట్నెస్ అనేది వస్తుంది కదా. ఇట్లా ఉన్న మెటల్ షీట్ని ఇట్లా కూడా తయారు చేసుకోవచ్చు ఒక దగ్గర పెట్టుకొని. అట్లా ఈ సర్ఫేస్ ప్లేట్స్ని సపోర్టింగ్ ఎలిమెంట్గా మనం వాడుకుంటాము. ఏదైనా వర్క్ చేసేటప్పుడు దానికి యూస్ఫుల్ అయ్యేటట్టు సపోర్టింగ్ ఎలిమెంట్గా మనం దీన్ని వాడుకుంటాము. ఓకేనా? ఇది సర్ఫేస్ ప్లేట్ గురించి. ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్లాస్లో మిగిలిన టాపిక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. యాంగిల్ ప్లేట్స్ నుంచి ఇక్కడ వరకు అయితే ఈ రోజుకి ఆపుతున్న సర్ఫేస్ ప్లేట్స్ నుంచి. సర్ఫేస్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఓన్లీ ఫ్లాటెనింగ్ ది షీట్ మెటల్స్. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నాను. మంచిగా చదువుకోండి. మీకు అవసరమైతే MCQs కూడా పెడతాను. కాబట్టి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ రోజు ఆ రోజు చదువుకోండి. అవసరమైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్.